వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరం నడిబొడ్డున శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్యాటక కేంద్రం నగర వనంలో పదుల సంఖ్యలో ఏళ్లనాటి భారీ వృక్షాలను తొలగించి కెఫ్టీరియా, గేమ్స్ జోన్ ఏర్పాటుకు సన్నాహాలు చేయడంపై ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రకృతి ప్రేమికులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో తిరుపతిలో కూడా నగరం నడిబొడ్డున ఉన్న నగరవనంలో కెఫ్టీరియా అలాగే గేమ్స్ ఏర్పాటు కోసం కొన్ని చెట్లను కొట్టివేయడం జరిగింది. దీనిపైన ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో ఓ భాగంగా ఉన్న ఈ యొక్క నగరవనంలో ఎంతో అంటే ప్రాముఖ్యత కలిగిన ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్లను కూలదోసి ఒక కెఫ్టీరియా అలాగే గేమ్స్ కోసం ఆ యొక్క స్థలాన్ని కేటాయించడం పట్ల కూడా ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క స్థలంలో ఉన్న చెట్లను తొలగించారో వాటి ప్రాంతంలో తిరిగి మొక్కలను నాటాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఈ యొక్క నగరవనంలో అరుదైన వృక్ష జంతు జాతులు సంచరిస్తుంటే ఉంటాయి. అయితే ఇట్లాంటి ప్రాంతంలో ఈ యొక్క కెఫ్టీరియాని ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? గతంలో కూడా ఇదే అంశం పైన కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చెలరేగిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలా? చాలా బాధాకరం అండి ఇది చెప్పాలంటే. ఈ రోజునే ఈ విషయం పైన మాట్లాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 15 ఏళ్ళుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ రీసెర్చర్గా ఉన్నాను అండ్ నేచర్ కన్జర్వర్గా ఉన్నాను. ఇట్లాంటి ఇష్యూ పైన నేను ఎప్పుడు మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తే ఈ చెట్టు వేర్లు చూడండి. ఒక దగ్గర 20 years 30 years ట్రీస్ కొట్టేసి ఇక్కడ స్టాఫ్ క్యాఫ్టేరియా అంటే అడవిలో స్టాఫ్ క్యాఫ్టేరియా ఏందండి విడ్డూరం కాకపోతే? మీకు కేటాయించిన మీ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ మీకు స్పేస్ ఉంది కట్టుకోవడానికి క్యాఫెటేరియా, అక్కడ ఒక 100 కార్లు పట్టేంత స్థలం ఉంది. అది మీకు మాత్రం బాగుండాలా? ఇక్కడ అడవిని కొట్టేసి మీరు క్యాఫెటేరియా కడతాంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఏందండి ఇది? అసలు మీకు మనస్సాక్షి లేదా? మీరు ఐఎఫ్ఎస్ చదివిన దేనికి? సో కాల్డ్ ఎవరైతే డిఎఫ్ఓ ఉన్నారో, తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ, ఆయన పేరు చెప్తే మళ్ళీ అవమానకరం, ఆయనకు అవమానకరం, నాకు కాదు. నేను ఒకటే అంటున్నాను సార్, మీ చదువు మీకు ఏం నేర్పించింది సార్? ఇట్లా అడవి కొట్టేసి మీకు ఇట్లా ఐరన్ స్ట్రక్చర్ కట్టి ఒక క్యాఫెటేరియా కట్టుకోమని నేర్పించిందా మీకు ఈ చదువు? దీనిపైన ఎన్ని బతుకుతూ ఉంటాయి? స్నేక్స్ ఉంటాయి, లిజర్డ్స్ ఉంటాయి, పక్షులు ఉంటాయి, కొన్ని గూళ్ళు కట్టుకుంటాయి. మీరు అవన్నీ చనిపోయి ఉంటాయి కట్టేటప్పుడు. మీరు దాని అస్థిపంజరాలపైన మీరు ఒక బిల్డింగ్ లాగా లేపుతున్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అండి, చాలా బాధాకరం. సరే అది వదిలేయండి. క్రికెట్ పిచ్ ఏందండి? అడవిలో క్రికెట్ పిచ్ ఏంది? ఆర్చరీ, గన్ షూటింగ్, ఇవి ఏందండి? మీరు ఇది ఎగ్జిబిషనా? ఇదే ఇంకేమి షాపింగ్ సెంటరా? మీరు అడవి సిటీ ఫారెస్ట్ అనేది హార్ట్ ఆఫ్ ది టౌన్. ఇంకోటి అది వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఉంది. ఇంకోటి ఇది 150 నుంచి 170 ఎకరాల విస్తీర్ణ. మీరు దీనికి చాలామంది పొద్దున్నే నేచర్ వాకర్స్ అందరూ వస్తారు. నెక్స్ట్ మన యోగా చేసేవాళ్ళు వస్తారు, మెడిటేషన్ చేసేవాళ్ళు వస్తారు, పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తారు, ప్రశాంతత కోసం వస్తారు. ఇంత లక్షల చెట్లు అంత మంచి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంటే మీరు ఇట్లాంటిది చేసి సౌండ్ పొల్యూషన్ కాదా? ఈ క్రికెట్ పిచ్ మీరు చూడొచ్చు మీరు. ఇక్కడ గన్ సౌండ్, ఇంతకుముందే మనం మాట్లాడేటప్పుడు గన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ సౌండ్ పొల్యూషన్ అయ్యి నేచర్ డిస్టర్బ్ అవ్వదా? కొన్ని బర్డ్స్ వెళ్ళిపోవా? సరే అది వదిలేస్తే ఇక్కడ క్యాఫ్టేరియాకి మీరు ఎన్ని చెట్లు నరుకుంటారు? దాదాపు 67 లేకపోతే 70 80 చెట్లు నరుకుంటారు. పెద్ద పెద్ద చెట్లే ఒక 8-9 ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను. కానీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అలాగే అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెట్లు నాటండి, వాటి ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇదే తరుణంలో అధికారులు మాత్రం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నాకు తెలిసి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చండి. మీరు దయచేసి తెలియజేసేలాగా చెప్పండి. ఈరోజు ఎర్త్ డే అండి, ఎర్త్ డే. ఈరోజు మనం పర్యావరణం కాపాడాలా, చెట్లు నాటాలా, ఇవన్నీ మనం పుస్తకాలను చదువుకుంటున్నాం. రియాలిటీకి వచ్చేసరికి ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ ఇంత మాట్లాడిన వాళ్ళు వీళ్ళే ఇలా చేస్తా అంటే నాకు దౌర్భాగ్యం ఇది చెప్పాలంటే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫస్ట్ చెట్లు పెంచండి, ఇన్ని స్లోగన్స్ మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఇది చూడండి. నేను ఏ పొలిటికల్ పార్టీకి ఇది కాదండి, నేను ఇండివిజువల్గా పోరాడుతున్నాను. నేను నైట్ నా క్యాంపెయినింగ్ చేస్తే నాకు నేచర్ లవర్స్ అందరూ సపోర్ట్ వచ్చారు. తిరుపతిలో ప్రతి ఒక్కరు మాట్లాడాలండి, ఎందుకంటే ఇది మన ఫారెస్ట్. మన గురించి మనం ఫైట్ చేయకపోతే ఎట్లా? రేపు ఇది హెచ్యూ పరిస్థితి అవ్వకూడదు. గచ్చిబౌలిలో అడవి ఎట్లా కొట్టేసినా రేపు ఆ పరిస్థితి రాకూడదు. ప్రతి నేచర్ లవర్ తిరుపతిలో ఎవరున్నారో మీరు ప్రతి ఒక్కరు కండెమ్ చేయాలి ఈ విషయం పైన. ప్రతి ఒక్కరు మీరు రేజ్ యువర్ వాయిస్ ఫర్ ద నేచర్. నాకు ఈ అడవి చాలా పేరు ఇచ్చిందండి, నాకు చాలా పేరు ప్రతిష్టలు ఇచ్చింది అడవి. నేను ఇక్కడ అడవికి చాలా రుణపడి ఉన్నా. మీరు ఇలాంటి దాన్ని గబ్బులేపేసి, మీరు ఇలాంటి దాన్ని నాశనం చేసి, మీరు చూస్తే ఇంకా రేపు ఎప్పుడండి అడవి ఫామ్ అయ్యేది? మీరు ఈ ఐరన్ స్ట్రక్చర్ లేపినా కూడా ఇంక ఎప్పుడు చెట్లు పెరగాల, ఎప్పుడు పెద్ద పెద్ద మాన్లు అవ్వాలా? మీరు ప్లెయిన్ గ్రౌండ్ చేసి మళ్ళీ ఐరన్ స్ట్రక్చర్ ఏందండి ఇది? విడ్డూరం కాకపోతే
అంటే అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్తే వారి నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? ఇక్కడ కట్టిన ఇవన్నీ స్ట్రక్చర్స్ అన్ని రిమూవ్ చేయడం జరగాలి. అండ్ ఇంకా ఇక్కడ ఎట్లా కొట్టేసిన చెట్లు మళ్ళీ తిరిగి రావు, ఇంకా ఉన్న చెట్లు మళ్ళీ కొత్తగా నాటాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పుడు మీరంటే భవిష్యత్తులో ఏమైనా మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? పోరాటం అంటే ఇక్కడ మనం దీన్ని రిమూవ్ చేయడానికి మనం ఎంత దేనికైనా సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి. మెయిన్గా మేము మీడియాని అండ్ సోషల్ మీడియాని కొద్దిగా చేసి అధికార దృష్టిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అంటే ఈ విధంగా చేయడం వల్ల వాతావరణ సమతుల్యం రావడం, అలాగే ఈ యొక్క విపత్తులు సంభవించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే అరుదైన జీవజాతిని మనం సంహరించడానికి మనం ఎవరండి, కాబట్టి వాటిని పరిరక్షించాలనే దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటున్నారు. ఒకవేళ మీరు వెనక్కి పోకపోతే మీరు ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతారు? లేదండి, ఖచ్చితంగా ఇది సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే మీరు కొట్టునేది 1-2 చెట్లు కాదండి, కొన్ని 60, 70, 80 చెట్లు కొట్టేసి మీరు కామ్గా కూర్చుంటే ఆఫీస్లో ఎట్లండి? సరే, మీరు అవన్నీ నేను ఇది సీరియస్గా తీసుకొని ఆల్రెడీ నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారికి మెయిల్ పెట్టడం జరిగింది ఇష్యూ పైన. మేము ఖచ్చితంగా నేను విజయవాడ కన్నా వెళ్ళి కలుస్తాను సార్ ఆఫీస్లో. ఎందుకంటే నేను వదలను. ఎందుకంటే నేచర్ లవర్స్గా మీరు ఇట్లా అడవి కొట్టేస్తూ పోతే ఇంకా సిటీ ఫారెస్ట్ అని ఎందుకండి పేరు దీనికి? ప్లెయిన్ గ్రౌండ్ చేసి పెట్టండి, ఇంకా నడిచే వాళ్ళు రారు, దేనికి రారు. మీరు పూర్తి కమర్షియలైజ్ చేసినారు దీన్ని. అసలు చంద్రబాబు సారు, సీఎం సారు ఒక మంచి ఉద్దేశంతో నగరం ప్రతి ఊర్లో ఉండాలా, ప్రతి చోట ఉండాలా, మీరు అన్నీ పెంచాలని పాయింట్లో చెప్తే మీరు ఏం చేస్తున్నారు? ఏం నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా. అది మీ విఘ్నతకే వదిలేశాను. సరే, నేను ఒకటి అడుగుతానండి, ఇక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, ఏమైనాయండి? ఎర్రచందనం చెట్లు ఎక్కడ పోయినాయి? మీరు దాన్ని కొట్టేశారు, దాన్ని చూపించండి. ఇది నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ అయ్యండి పవన్ కళ్యాణ్ సార్. వీ డీప్లీ హర్ట్ అబౌట్ దిస్ ఫారెస్ట్ అఫీషియల్స్ వర్క్. ప్లీజ్ మీరు దయచేసి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఇక్కడ ఎర్రచందనం చెట్లు పోయినాయి, అవి ఏమైనాయి? పెద్ద పెద్ద మాన్లు కొట్టారు, ఎవరు కొట్టమని పర్మిషన్ ఇచ్చారు? ఇక్కడ క్యాఫెటేరియానో స్టాఫ్ క్యాఫెటేరియా ఎనీథింగ్, ఇక్కడ అడవి కొట్టి క్యాఫెటేరియాని కట్టడం. మీరు మీ ఏరియాలో కట్టుకోండి, అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ కట్టుకోండి. మీ ఆఫీస్ ఏరియాలో కట్టుకోండి, స్పేస్ ఉంది. మీరు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు? మీరు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇక్కడ పొద్దున్నే నేచర్ లవర్స్ వస్తారు, యోగా చేసేవాళ్ళు, మెడిటేషన్ వాళ్ళు, ఆయుర్వేదంకి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్, ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ మీరు కొట్టేశారు. కొంతమంది వచ్చి దేవతా వృక్షాలని ఎర్రచందన్ని పూజిస్తారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మాలాంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు. ఇప్పుడు ఎన్ని వేల పక్షులు లేకపోతే పాములు ఎన్నో చనిపోయి ఉంటాయండి, దానిపైన మీరు అస్థిపంజరాలపైన కడుతున్నారు. మీకు నిజంగా మంచిది కాదండి. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండం చేయాలి. నేను చెప్తున్నాను, ప్రతి తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క మెంబర్ మీరు రేజ్ యువర్ వాయిస్ ఫర్ ద నేచర్. మనం ఇప్పుడు మాట్లాడకపోతే రేపు ఇది గచ్చిబౌలి పరిస్థితి అవుతుంది. తిరుపతిలోని నగరవనంలో ఏదైతే ఈ యొక్క కెప్టీరియాని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు, అటవీ శాఖ అధికారులు పూనుకున్నారో ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏదైతే ఈ విషయం పైన ప్రజలందరూ కలిసి పోరాటం చేయకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ఇది కూడా ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు వందలాది మంది ఈ యొక్క ప్రాంతంలో నడక సాగించడానికి, అలాగే వ్యాయామం చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. అలాగే కొన్ని వందల జాతులు, అలాగే వేల సంఖ్యలో ఉన్న అరుదైన సంపద జీవజాతి కూడా ఇక్కడ జీవించబడుతున్నాయి. వాటిని మనం సంరక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క సమాజంలో మనుషులుగా ఉన్న మన అందరికీ ఉందని చెప్పి కూడా ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క కెప్టీరియా అలాగే గేమ్స్కు ఈ యొక్క స్థలాన్ని ఏదైతే కేటాయించారో దీన్ని పూర్తిగా రద్దు చేసేంతవరకు తాము వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సంప్రదించి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ యొక్క ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.